రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వారం వారం రైతుల భూ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, చట్టాలు ఏం చెబుతున్నాయి, కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలు సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో అసైన్మెంట్ భూములకు సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఉన్న చట్టాలతో పాటు పీఓటీ చట్టం సవరణలకు సంబంధించి ఎలాంటి మార్పులు జరిగాయి, వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన పలు అంశాలపై భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి వివరణాత్మక విశ్లేషణ. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అసైన్మెంట్ భూములపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ప్రభుత్వాలు ఈ భూములపై హక్కులు కల్పిస్తూ సంబంధిత చట్టాల రూపకల్పనలో సవరణలు చేస్తోంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని ప్రకటించారు. అయినప్పటికీ అసైన్డ్ భూముల పట్టాదారులకు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసైన్డ్ భూములపై సంపూర్ణ హక్కులను పొందే మార్గాలేంటి? 1950-60 సంవత్సరాల్లో రూపకల్పన చేసిన చట్టాలు ఏం చెబుతున్నాయో ఓసారి చూద్దాం. నేలతల్లి వీక్షకులకి నమస్కారం. అసైన్మెంట్ భూములపై ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసైన్మెంట్ భూములపై పూర్తి పట్టా హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా అసైన్మెంట్ భూములపై సంపూర్ణ హక్కులు కల్పించాలనే చర్చ. ఇటీవలనే అసెంబ్లీ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరోసారి ప్రకటన, అసైన్మెంట్ భూములపై పట్టా హక్కులు కల్పిస్తాము, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో, పట్టణ పరిసర ప్రాంతాల్లో అలాంటి పని చేస్తామని ఒక మాట చెప్పారు. ఈ నేపథ్యంలో అసైన్మెంట్ భూములకు సంబంధించి ఎన్నో సందేహాలు, ఎన్నో అనుమానాలు రెండు రాష్ట్రాల్లో కలిపి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 60 లక్షల ఎకరాల భూమి, దాదాపు 40-50 లక్షల కుటుంబాలకు సంబంధించిన అంశం కాబట్టి చాలా కీలకమైన అంశం. అందులో మొట్టమొదటి అసలు ఈ అసైన్మెంట్ భూములు ఏమిటి, వేటిని అసైన్మెంట్ భూములు అంటారు? అసైన్మెంట్ భూములు అంటే ప్రభుత్వము భూమి లేని పేద కుటుంబాలకి వ్యవసాయం చేసుకోవటానికో ఇంటి నిర్మాణం చేసుకోవటానికో ప్రభుత్వం ఇచ్చిన భూమిని అసైన్మెంట్ భూమి అంటాం. పేదలకు అసైన్ చేసిన భూమి కాబట్టి ఇది అసైన్మెంట్ భూమి అంటాం. అట్లా ప్రభుత్వం భూమి లేని పేదలకు భూములు ఇస్తున్నప్పుడు పట్టా ఇస్తుంది. ఆ పట్టానే లౌని పట్టా అని, డీఫామ్ పట్టా అని, డీకేటీ పట్టా అని, ఇలా రకరకాల అసైన్మెంట్ పట్టా అని రకరకాల పేర్లతో ప్రాంతాలను బట్టి పిలుస్తూ ఉంటాం. ఇందులో కూడా ఎక్కువ శాతం ప్రభుత్వ భూమి ఉంటుంది. ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న భూమిని భూమి లేని పేదలకు ఇచ్చింది. దాంతోపాటుగా మరొక 2 మార్గాలలో కూడా భూమి లేని పేదలకు ఇచ్చే ప్రయత్నం ఈ 2 రాష్ట్రాల్లో జరిగింది. ఆ ప్రయత్నం దేశవ్యాప్తంగా కూడా జరిగింది. ఒకటి, ఆచార్య వినోబా భావే గారు ప్రారంభించిన భూదాన ఉద్యమంలో భాగంగా ఏదైతే భూమి దానంగా వచ్చిందో ఆ విధంగా దానంగా వచ్చిన భూమిని కూడా భూమి లేని పేదలకు ఇవ్వటం జరిగింది. మరోపక్క సీలింగ్ చట్టాలు చేసి ఒక కుటుంబం ఎంత భూమి కలిగి ఉండాలి అనేది చట్టం ద్వారా నిర్దేశించి అంతకంటే ఎక్కువ భూమి కలిగి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి భూమి తీసుకొని ఆ మిగులు భూమిని భూమి లేని పేద కుటుంబాలకు ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ఈ 3 రకాల భూమిని కనుక మనం లెక్కగట్టి చూస్తే 60 లక్షల ఎకరాలు దాటుతుంది. ప్రభుత్వ భూమి పంపకాలన్నీ కూడా ఆంధ్ర ప్రాంతం అయితే బిఎస్ఓ ప్రకారంగా, బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం, అదేవిధంగా ప్రభుత్వం 50-60 ప్రాంతంలో 50-60 ప్రాంతంలో జారీ చేసిన ఒక 2 జీవోల ఆధారంగా ఈ భూముల పంపిణీ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ చట్టం కింద ఏవైతే లౌని నియమాలు రూపొందించబడ్డాయో ఆ లౌని నియమాల ప్రకారం, అదేవిధంగా 50-60 మధ్యలో చేసిన 2 ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు భూమి లేని పేదలకు భూములు పంచడం జరుగుతుంది. ప్రభుత్వ భూమి అయితే భూదాన భూమి విషయానికి వచ్చినట్లయితే భూదాన చట్టం మేరకు భూదాన బోర్డు ఉంటుంది. భూదాన బోర్డు ఆదేశాల మేరకు భూ పంపిణీ జరుగుతుంది. వాటికి రెవెన్యూ అధికారులు పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా సీలింగ్ మిగులు భూముల విషయానికి వచ్చినట్లయితే సీలింగ్ భూమి అది మిగులు భూమిగా తేలిన తర్వాత ఆ మిగులు భూములను కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. అది సీలింగ్ చట్టం మేరకు జరుగుతుంది. ఈ విధంగా ఈ 2-3 చట్టాల పరిధిలో, ప్రభుత్వ జీవోల పరిధిలో భూ పంపిణీ జరుగుతుంది. ఆ విధంగా ఇప్పటిదాకా ఒక 60 లక్షల ఎకరాల భూమి లేని పేదలకు పంచడం జరిగింది. ఈ భూమిని మనం అసైన్మెంట్ భూమి అంటాం. ఆ విధంగా ఇచ్చిన పట్టాలని డీఫామ్ పట్టా అని, డీకేటీ పట్టా అని, డీకేటీ అంటే దరఖాస్తు పట్టా అని,
లావణి నియమాల ప్రకారం ఇస్తున్నాం కాబట్టి లావణి పట్టా అని అంటాం. ప్రభుత్వాలు అసైన్డ్ భూములను కేటాయించే క్రమంలో పలు అంశాలను పరిగణలోకి తీసుకుంటాయి. అందులో భాగంగా దరఖాస్తు దగ్గర నుంచి భూములపై హక్కు కల్పించే వరకు చట్టాల ఆధారంగా వీటి ప్రక్రియ జరుగుతుంది. అలాంటి క్రమంలో ఎంత విస్తీర్ణాన్ని కేటాయిస్తారు, ఇప్పటికే భూమి ఉన్నవారి పరిస్థితి ఏంటి, ఎలాంటి రిజర్వేషన్ల ఆధారంగా జాబితాను తయారు చేస్తారు, వీటి పరిశీలన ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అన్న అంశాలపై మరింత వివరంగా తెలుసుకుందాం. ఈ అసైన్మెంట్ భూములు ఎవరికి ఇస్తారు? భూమి లేని నిరుపేదలకు ఇవ్వటం జరుగుతుంది. భూమి లేని నిరుపేద కుటుంబాలకి. దీని డెఫినేషన్ ఏంటి? భూమి లేకపోవటం అంటే ఏంటి? చట్టాలలో దీనికి సంబంధించిన ఒక నియమం ఉంది. భూమి లేని వాళ్ళని ఎవరంటారు? భూమి లేని నిరుపేద. 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి భూమి లేని కుటుంబమై ఉండాలి, రెండోది నిరుపేద కుటుంబమై ఉండాలి. అసలు భూమి లేని వాళ్ళని ఈ కేటగిరీలోనే వేస్తారు. అంటే సెంటు భూమి, గుంట భూమి లేని వాళ్ళు భూమి లేని వాళ్ళే. ఒకవేళ భూమి ఉన్నా, ఒకవేళ అది డ్రై ల్యాండ్ కనుక అయితే 5 ఎకరాల లోపల ఉండాలి, వెట్ ల్యాండ్ కనుక అయితే 2.5 ఎకరాల లోపు ఉంటే వారిని కూడా భూమి లేని పేదలుగానే పరిగణించడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక పేద కుటుంబం చేతిలో 1 ఎకరం డ్రై ల్యాండ్ ఉంది, వాళ్ళని ఇంకా భూమి లేని పేదలుగానే పరిగణించవచ్చు. 5 ఎకరాల లోపు డ్రై ల్యాండ్ ఉన్నా, 2.5 ఎకరాల లోపు వెట్ ల్యాండ్ ఉన్నా, ఒకవేళ అది కొంచెం ఇది కొంచెం ఉంటే దీంట్లోకి మార్చుకొని చూడాలి. ఉదాహరణకి 1 ఎకరం వెట్ ల్యాండ్ ఉంది, ఒక 2 ఎకరాల డ్రై ల్యాండ్ ఉంటే 1 ఎకరం వెట్ ల్యాండ్ని 2 ఎకరాల డ్రై ల్యాండ్తో సమానం. అంటే ఇప్పుడు ఆ కుటుంబానికి 2 ఎకరాల డ్రై ల్యాండ్, 1 ఎకరం వెట్ ల్యాండ్ ఉంది కాబట్టి దాన్ని డ్రై ల్యాండ్ మార్చుకొని చూస్తే 4 ఎకరాల భూమి ఉన్నట్టు కింద లెక్క. 2 ఎకరాల డ్రై ల్యాండ్, వెట్ ల్యాండ్ 1 ఎకర్ కాబట్టి అది 2 acres డ్రై ల్యాండ్ కింద సమానం అవుతుంది. 4 ఎకరాలు ఉంది అంటే 5 ఎకరాల లోపు ఉంది కాబట్టి వారిని కూడా ఇంకా భూమి లేని నిరుపేద కుటుంబంగానే పరిగణించవచ్చు. ఈ భూమి లేని నిరుపేద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, బీపీఎల్ ఫ్యామిలీ అయి ఉండి భూమి 5 ఎకరాల లోపు కనుక ఉన్న కుటుంబాలు అయితే వారికి ప్రభుత్వం భూమిని అసైన్ చేయడానికి అవకాశం ఉంది. ఎంత భూమి ఇవ్వచ్చు? నేను ఇంతకుముందు పేర్కొన్న లావణి నియమాలు కావచ్చు, లేదా BSO బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ కావచ్చు, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 5 ఎకరాల లోపే అసైన్మెంట్ చేయాలి. డ్రై ల్యాండ్ అయితే 5 ఎకరాల లోపు ఇవ్వాలి, వెట్ ల్యాండ్ అయితే 2.5 ఎకరాల లోపే భూమి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. భూమి లేని నిరుపేదలకు ప్రత్యేకంగా ఇచ్చిన అసైన్డ్ భూములను తిరిగి అమ్ముకోవచ్చా అన్న ప్రశ్న అందరిలోనూ ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం POT చట్టాన్ని రూపకల్పన చేసింది. కొన్ని ఏళ్ల క్రితం ఈ భూముల్ని సాగు చేసుకున్న నాటి తరాల హక్కుదారులు ప్రస్తుతం లేరు. మరి ఈ భూముల పట్టాల్లో పేర్లు మార్చుకునే ప్రక్రియ ఏంటి? అమ్ముకోవటానికి అవకాశం ఉందా? రుణాల కోసం కుదవ పెట్టడానికి హక్కులు కలిగి ఉన్నారా అనే నియమాల గురించి తెలుసుకుందాం. అసైన్మెంట్ భూములని అమ్ముకోవచ్చా? అసైన్మెంట్ భూములని కొనుగోలు చేయవచ్చా? ఇది చాలామందికి చాలా సందర్భాల్లో వస్తున్న ప్రశ్న. అసైన్మెంట్ భూమి లేని పేద కుటుంబాలు పేదరికం నుంచి బయటపడటానికి వాళ్ళ జీవనోపాధుల కోసం ఇచ్చిన భూమి. అలా ఇచ్చిన పట్టాలోనే షరతు ఉంటుంది. ఒకటి ఏమని రాస్తారంటే, ఇది అసైన్మెంట్ భూమి, అమ్మటానికి వీలు కాదు, అమ్మితే చెల్లదు అనే నియమం ఆ పట్టాలోనే ఉంటుంది. అలా షరతు ఉన్నా సరే భూముల అమ్మకాలు కొనుగోలు జరుగుతూనే ఉన్నాయి. దానివల్ల ఏ లక్ష్యంతో అయితే ప్రభుత్వం భూమి లేని పేదలకు భూమి ఇస్తుందో ఆ లక్ష్యం నెరవేరకుండా పోతుంది. కాబట్టి అసైన్మెంట్ భూముల అమ్మకాలు కొనుగోలు చెల్లకుండా చట్టం చేయాలనే ఉద్దేశంతో 1977లో POT చట్టాన్ని ప్రభుత్వం చేయటం జరిగింది. POT చట్టం అని 9/77 చట్టం అని పిలుస్తారు. దాని పూర్తి పేరు అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం 1977. అసైన్ ల్యాండ్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977 అంటాం. దీన్నే POT చట్టం అని, ప్రొహిబిషన్ ఆన్ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది కాబట్టి షార్ట్ ఫామ్గా POT చట్టం అంటాం. లేదా 9/77 చట్టం, 1977లో చేసిన 9వ చట్టం కాబట్టి 9/77 చట్టం అవుతుంది. ఈ చట్టం చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, అసైన్మెంట్ భూములని తరతరాలుగా వారసత్వంగా అనుభవించాల్సిందే కానీ ఎట్టి పరిస్థితుల్లో అన్యాక్రాంతం చేయటానికి వీలు లేదు అంటుంది. అన్యాక్రాంతం అంటే అది అమ్మటం మాత్రమే కాదు, అమ్మటం కావచ్చు, కుదవబెట్టడం కావచ్చు, దానం ఇవ్వటం కావచ్చు, కౌలుకి ఇవ్వటం కావచ్చు, మరే విధంగానైనా అసైనీ చేతిలో నుంచి ఆ భూమి ఇతరుల చేతికి వెళ్ళడానికి వీలు లేదు.
ఒకే ఒక మినహాయింపు ఏంటంటే వారసత్వంగా ఆ భూమి వారి తర్వాత తరాలకు ఆ భూమి ఇవ్వచ్చు, వారి పట్టాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక ఈ విధంగా అన్యాక్రాంతం జరిగినట్లయితే తిరిగి మళ్ళా మొదటి అసైన్కి ప్రభుత్వం ఇవ్వాలి, లేదా ఇంకొక భూమి లేని పేదకి ఆ భూమి ఇవ్వాల్సి ఉంటుంది తప్ప కొనుగోలు చెల్లదు అనేది పిఓటి చట్టం. మొట్టమొదటిది ఈ చట్టం వచ్చింది 1977లో కాబట్టి 1977 కంటే ముందు ఎవరైనా భూమి లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అసైన్మెంట్ భూములని కనుక సదుద్దేశంతో డబ్బులు చెల్లించి కొనుగోలు చేసినట్లయితే ఈ పిఓటి చట్టం వర్తించదు. మనం 2 కండిషన్స్ స్పష్టంగా ఉంటాయి. ఒకటి 1977 కంటే ముందు, ఈ చట్టం రావడానికంటే ముందు కొనుగోలు జరిగి ఉండాలి. రెండవది కొనుగోలు చేసిన వ్యక్తి కనుక భూమి లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అయితే ఆ కొనుగోలు ఈ చట్ట పరిధిలో రాదు, అది చెల్లుబాటు అవుతుంది. ఇది మొట్టమొదటి మినహాయింపు, చట్టం చేసినప్పుడే ఇచ్చిన మినహాయింపు. రెండో మినహాయింపు అది కూడా చట్టం చేసినప్పుడే ఇచ్చింది. ఆ మినహాయింపు ఏంటంటే ఈ భూములని సాధారణంగా కుదవపెట్టడానికి కూడా వీల్లేదు, కానీ షెడ్యూల్డ్ బ్యాంకులకి, కోఆపరేటివ్ సొసైటీలకి కుదవపెట్టవచ్చు. ఎందుకంటే ఆ భూమి సాగు చేసుకోవాలంటే కొంత పంట రుణాలు కావాలి, భూమిని అభివృద్ధి చేసుకోవడానికో సాగు చేసుకోవడానికి కొంత రుణాలు అవసరం పడతాయి. కాబట్టి అసైనీలు షెడ్యూల్డ్ బ్యాంకులకు కానీ కోఆపరేటివ్ సొసైటీలకి, ఈ 2 ఇన్స్టిట్యూషన్లకి మాత్రం కుదవపెట్టవచ్చు. అలా కుదవపెట్టడం ఈ చట్ట ఉల్లంఘన కాదు. ఆ కుదవపెడితే అది చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ కనుక అలా కుదవపెట్టిన తర్వాత అప్పు కట్టకపోతే షెడ్యూల్డ్ బ్యాంకులు కానీ కోఆపరేటివ్ సొసైటీలు కానీ వాటిని వేలం వేసి అమ్మడానికి అవకాశం ఉంది. అలా వేలం వేసిన వాళ్ళకి, ఆ వేలంలో కొనుగోలు చేసిన వాళ్ళకి పూర్తి హక్కులు వస్తాయని పలు సందర్భాలలో గౌరవ హైకోర్టు తన తీర్పులలో స్పష్టంగా పేర్కొంది. ఇది రెండవ మినహాయింపు. ఇక మూడవ మినహాయింపు కూడా ఉంది. ఆ మూడవ మినహాయింపు ఉంది అని పలు సందర్భాలలో గౌరవ హైకోర్టు తన తీర్పులలో ఈ చట్టాన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ చెప్పిన మాట. ఏంటి ఆ మూడవ మినహాయింపు అంటే, ఈ చట్టాన్ని కనుక మనం ఒకసారి గమనించి చూస్తే ఈ చట్టం ఎలాంటి భూములకు వర్తిస్తుంది? అసైన్మెంట్ భూములకు వర్తిస్తుంది. అసైన్మెంట్ భూములు అమ్ముకోకూడదు అని షరతుతో ఇచ్చి ఉంటేనే పిఓటి చట్టం వర్తిస్తుంది అని చట్టంలో ఉంది స్పష్టంగా. అది అసైన్మెంట్ భూమి అయి ఉండాలి. రెండవది అమ్మకూడదు అనే నియమంతో ఇచ్చిన భూమి అయి ఉండాలి. ఒకవేళ అది అసైన్మెంట్ భూమే కానీ ఇచ్చిన పట్టాలు అమ్మకూడదు అనే నియమం కనుక లేకపోతే ఈ చట్టం వర్తించదు, ఆ భూములని అమ్మటానికి అవకాశం ఉంది. అలా ఇచ్చారా? షరతులు లేకుండానే అసైన్మెంట్ జరిగిందా అంటే జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 1958 వరకు కూడా ఆ విధంగా అసైన్మెంట్ జరిగింది, ఎలాంటి షరతులు లేకుండానే. 1954 వరకు ఆంధ్ర ప్రాంతంలో కూడా ఎలాంటి షరతులు లేకుండానే అసైన్మెంట్ భూములు ఇచ్చారు. కాబట్టి వీటికంటే ముందు ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది, పిఓటి చట్టం వర్తించదు. ఇది చట్టం చేసినప్పుడున్న మినహాయింపులు. ఆ తర్వాత ఇంకొన్ని మినహాయింపులని ఈ చట్టంలో పొందుపరుస్తూ రావటం జరిగింది. అందులో మొట్టమొదటిది 1977 నుంచి 2007 వరకు కొనుగోలు చేసిన అసైన్మెంట్ భూములు ఏవైతే ఉంటాయో, కొనుగోలు చేసిన వ్యక్తి కనుక భూమి లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అయితే ఆ కొనుగోలు చెల్లుబాటు అవుతుంది. ఎవరైతే కొనుగోలు చేశారో ఆ వ్యక్తికే డీఫామ్ పట్టా లేదా లవణి పట్టా ఇవ్వాలి అని చెప్పి చట్ట సవరణ వచ్చింది. కానీ చట్ట సవరణ 2007లో వచ్చింది, కానీ దానిపైన గౌరవ హైకోర్టులో కేసు ఉండటం వల్ల చాలా కాలం ఆ నియమాన్ని అమలు చేయలేదు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ 2007 కట్ ఆఫ్ తేదీని 2017 వరకు మార్చడం జరిగింది. దాని అర్థం ఏంటంటే 77 నుంచి 2017 వరకు కొనుగోలు చేసిన భూములని అమ్మకాలు కొనుగోలు చేసి ఉన్నట్లయితే కొన్న వ్యక్తి భూమి లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అయితే వారికి పట్టాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే ఇంటి స్థలాలు కనుక ప్రభుత్వం ఇచ్చి ఉన్నట్లయితే ఆ ఇంటి స్థలాలు ఇచ్చిన 20 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు అని మొదట మార్చారు. తర్వాత 15 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు అని చెప్పి ఇంతకు ముందు చట్ట సవరణ చేయడం జరిగింది. దాంతోపాటు విండ్ మిల్స్ ఏర్పాటు చేయడానికి అసైన్మెంట్ భూములు ఇవ్వచ్చు, అది పిఓటి మినహాయింపు కింద వస్తుందని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సవరణ వచ్చినాయి. ఈ కేటగిరీలతో పాటుగా ఎక్స్ సర్వీస్మెన్కి ఇచ్చినవి, ఫ్రీడమ్ ఫైటర్కి ఇచ్చినవి, పొలిటికల్ సఫర్కి ఇచ్చిన భూములను కూడా అమ్మడానికి అవకాశం ఉంది. పొలిటికల్ సఫర్కి ఇచ్చిన భూములు అయితే వెంటనే అమ్ముకోవచ్చు. మిగతా 2 కేటగిరీలో ఉన్న భూములని 10 ఏళ్ల తర్వాత విక్రయించడానికి ఇప్పటికే పిఓటి చట్టంలో అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసైన్డ్ భూముల అంశంపై స్పందిస్తూ పేద ప్రజలకు హక్కులను కల్పించింది. పిఓటి చట్టంలో సవరణలు చేస్తూ అందులో కొన్ని షరతులు విధించింది. మరి ఇందులో ఉన్న షరతులేంటి? ఎంతకాలం ఎవరి చేతిలో ఉండొచ్చు?
కొత్తగా పీఓటీ చట్టంలో చేసిన సవరణల గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పీఓటీ చట్టాల్లో ఎలాంటి సవరణ చేసింది, అసైన్మెంట్ భూములపై వచ్చిన మార్పు ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు అసైన్మెంట్ భూములకు సంబంధించిన నియమాల్లో కొన్ని మార్పులు చేస్తూ పీఓటీ చట్టాన్ని సవరించింది. ఆ తర్వాత కొన్ని మార్గదర్శకాలను కూడా జారీ చేయడం జరిగింది. అసైన్మెంట్ భూములని అమ్మకూడదు అనే నియమం ఏదైతే ఉందో దాన్ని సడలింపు చేస్తూ పట్టా ఇచ్చిన 20 సంవత్సరాల తర్వాత అసైన్మెంట్ భూములని అమ్ముకోవచ్చు అనే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఆ మేరకు ఏదైతే అసైన్మెంట్ భూముల అమ్మకాలు చెల్లవని చట్టం ఉందో పీఓటీ చట్టం, ఆ చట్టాన్ని సవరిస్తూ పట్టా ఇచ్చిన 20 సంవత్సరాల తర్వాత అమ్ముకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికైనా డీఫామ్ పట్టా, డీకేటీ పట్టా ఉండి ఆ పట్టా వచ్చిన 20 సంవత్సరాల తర్వాత ఆ భూమిపైన సంపూర్ణమైన హక్కు వస్తుంది. 20 ఏళ్ళ వరకు పూర్తి హక్కులు ఉండవు, అనుభవించే హక్కు ఉంటుంది తప్ప అన్యాక్రాంతం చేయడానికి అవకాశం ఉండదు. కానీ 20 ఏళ్ళు అయిపోతే ఆ భూములను అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. షరతు ఏంటంటే ఆ 20 ఏళ్ళ తర్వాత కూడా ఆ భూమి అసైనీ చేతిలోనే ఉండాలి, వారి అనుభవంలో ఉండాలి. అలా అయినప్పుడు వారి అనుభవంలో భూమి ఉండి ఇంకా అసైనీ ఉన్నట్లయితే ఆ అసైనీకి హక్కులు వస్తాయి. దాని అర్థం ఏంటంటే అమ్ముకోమని కాదు, అమ్ముకునే హక్కు ఇస్తున్నారు. ఆ విధంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 25 లక్షల ఎకరాలు, 23-25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి ఇప్పటికే అది పట్టా భూమిగా ఈ 1-2 నెలల్లో మారిపోతుంది. ఇక మిగిలిన ఇంకొక 10 లక్షల ఎకరాల వరకు ఉంటుంది. ఎప్పుడెప్పుడైతే ఆ పట్టాలు ఇచ్చి 20 ఏళ్ళు గడిచిపోతుందో అవి కూడా పూర్తి హక్కులతో పట్టాగా మారుతుంది. ఇప్పుడు 2023లో ఉన్నాం కాబట్టి 2003 వరకు ఇచ్చిన డీఫామ్ పట్టాలన్నీ ఈ రోజున పూర్తి హక్కులు ఆంధ్రప్రదేశ్లో వస్తున్నాయి. ఒకవేళ ఇప్పటికీ అది అన్యాక్రాంతం జరిగిపోయి ఉన్నట్లయితే ఇంకెవరో కొనుగోలు చేస్తే ఆ కొనుగోలు చేసిన వ్యక్తికి ఇప్పుడు చట్ట సవరణ యొక్క ఫలితాలు దక్కవు. ఆ కొనుగోలు పీఓటీ చట్టం చెల్లకుండానే పోతుంది. పీఓటీ చట్టం కింద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మార్పు చేస్తూ మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఇప్పుడు ఏవేవైతే 20 సంవత్సరాలు దాటిపోయిన అసైన్మెంట్ భూముల వివరాలు ఉన్నాయో వాటన్నిటినీ ప్రత్యేక రిజిస్టర్లు నమోదు చేస్తూ వాటన్నిటినీ నిషేధ జాబితా నుంచి తొలగించే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చేస్తుంది. మరొక ప్రశ్న చాలా సందర్భాల్లో వస్తుంది, చాలామంది ఎదుర్కొంటున్న సమస్య కూడా, అసైన్మెంట్ భూములను కనుక ప్రభుత్వం తిరిగి తీసుకోవచ్చా, తీసుకుంటే నష్టపరిహారం ఇస్తుందా? గౌరవ తెలంగాణ హైకోర్టు, గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా అసైన్మెంట్ భూముల సేకరణ పైన, అసైన్మెంట్ భూముల ప్రభుత్వం తిరిగి తీసుకోవడం మీద చాలా తీర్పులు వివరించింది. ఈ రోజున కొత్త భూసేకరణ చట్టము గౌరవ హైకోర్టుల తీర్పుల్ని దృష్టిలో పెట్టుకొని అసైన్మెంట్ భూముల విషయానికి వచ్చినట్లయితే ఒక స్పష్టత ఏంటంటే, అసైన్మెంట్ భూములని ప్రభుత్వం గనక సేకరించినట్లయితే పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాల్సిందే. అంతేకాదు దానికి అదనంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో జారీ చేస్తూ ఒకవేళ అసైనీ కనుక ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వాళ్ళైనట్లయితే, షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ చెందిన వాళ్ళైనట్లయితే వారికి పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వడంతో పాటుగా అదనంగా మరొక 10,000 ఎకరానికి చెల్లించాలని చెప్పి నియమం చేసింది. కాబట్టి ఎక్కడెక్కడైనా ప్రభుత్వం కనుక అసైన్మెంట్ భూములను సేకరించినట్లయితే పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం పొందొచ్చు, ఇవ్వాలి. ఇవ్వకపోయినట్లయితే కోర్టులను ఆశ్రయించడానికి హక్కు ఉంది. ఒకవేళ ప్రభుత్వం భూసేకరణ చట్టం కింద తీసుకోలేదు అసైన్మెంట్ భూములని, పట్టాలో కండిషన్లు ఉల్లంఘన జరిగిందనో లేదా మరొక జీవో ద్వారా భూములు తీసుకుంటే ఎట్లా? అప్పుడు నష్టపరిహారం ఇవ్వచ్చా, ఇవ్వకుండా ఉండడానికి అవకాశం ఉందా? చాలా సందర్భాల్లో ఈ భూమిని సాగు చేసుకోవడానికి ఇచ్చారు, దాన్ని సాగు చేసుకోవట్లేదు కాబట్టి వెనక్కి తీసుకుంటున్నాము. భూమి ఇచ్చిన 3 సంవత్సరాల్లో దేనికోసం ఇస్తే దానికోసం వాడుకోలేదు కాబట్టి ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నారు. రకరకాల కారణాలు చెప్తూ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది. కొన్ని సందర్భాలలో ఆ పట్టాలోనే నియమం ఉంది, ప్రభుత్వానికి అవసరమైనప్పుడు తిరిగి తీసుకోవచ్చు అని చెప్పి అట్లా తిరిగి తీసుకుంటున్నాం కాబట్టి అని ప్రభుత్వం తీసుకుంటుంది. వీటికి సంబంధించి కూడా గౌరవ హైకోర్టులో చెప్పిన మాట, మీరు ఏ రూపకంగా అసైన్మెంట్ భూములు తీసుకున్నా పూర్తి నష్టపరిహారం చెల్లించాల్సిందే. ఎందుకంటే ఆ భూములు ఇచ్చిందే పేదరికం నుంచి బయటకు రావడానికి. భూమి అనేది ఇప్పటికి ప్రాథమిక హక్కు కాకపోయినా అదొక రాజ్యాంగ హక్కు, అదొక మానవ హక్కు. కాబట్టి పూర్తి నష్టపరిహారము పట్టా భూములతో సమానంగా ఏ రూపకంగా తీసుకున్నా చెల్లించాల్సిందే అని చెప్పి కోర్టు తీర్పులు స్పష్టంగా చెప్తున్నాయి.
ఇప్పుడు మరొక అంశం జరుగుతున్న మాట ఏంటంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అసైన్మెంట్ భూముల పూలింగ్ జరుగుతుంది. అంటే అసైన్మెంట్ భూమి ఎకరం ఉంటే తీసుకొని దానికి నష్టపరిహారం ఇవ్వకుండా 100 గజాలు 50 గజాలు 200 గజాలు ఎంతో కొంత భూమిని అసైన్లకు ఇస్తామని చెప్పి బలవంతంగా కొన్ని చోట్ల వాళ్ళ ఇష్టపూర్తిగా రకరకాల పద్ధతులు అసైన్మెంట్ భూముల్ని వెనక్కి తీసుకుంటుంది. ఇక్కడ చట్టం ఏమంటుంది అంటే ప్రభుత్వం ఏ విధంగా తీసుకున్నా నష్టపరిహారం మీకు హక్కుగా ఉంటుంది కాబట్టి ల్యాండ్ పూలింగ్లో ఇవ్వాలా వద్దా అనేది వాలంటరీ, బలవంతం చేసి ఆ విధంగా ల్యాండ్ పూలింగ్లో ప్రభుత్వం తీసుకునే అధికారం హక్కు ప్రభుత్వానికి లేదు. ఒకవేళ అసైన్మెంట్ భూమి ప్రభుత్వం దేనికోసం తీసుకోవాలనుకున్నా సరే తప్పకుండా పూర్తి నష్టపరిహారం చెల్లించి తీసుకోవాల్సిందే. అసైన్డ్ భూములపై హక్కులను కల్పించాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ అసైన్డ్ భూములకు పాస్ పుస్తకాలను ఇస్తారా అన్నది ఒక ప్రశ్న అయితే, ఇప్పటికే ఉన్న పట్టాదారులు చనిపోయి ఉంటే ప్రస్తుతం ఉన్న వారసులు తమ పేరును రికార్డుల్లో మార్చుకోవాలంటే ఎలా? తెలుగు రాష్ట్రాల్లో ఈ అసైన్డ్ భూముల పరిష్కారం కోసం ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది అన్న అంశంపై భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. అసైన్మెంట్ భూములు ఉన్న వాళ్ళకి పాస్ పుస్తకాలు వస్తాయా, అసైనీలకు వస్తాయా? పోనీ అసైనీలకు ఇచ్చారు కానీ వాళ్ళ వారసులకు పాస్ పుస్తకాలు రావట్లేదు, పాస్ పుస్తకాలు ఇవ్వాలా వద్దా? ఇదొక చాలా సందర్భాల ప్రశ్న. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఒక పెద్ద సమస్యగా ఉంది. చట్టం చాలా స్పష్టం. అసైన్మెంట్ పట్టా ఉన్న వాళ్ళందరికీ కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాల్సిందే అని 6వ చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది. 1971 6వ చట్టం మా మాట చెప్పింది. కొత్త చట్ట ప్రకారం కూడా అసైనీలకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వం హక్కు కల్పించింది, అది ఆ హక్కు అసైనీలకు ఉంటుంది కాబట్టి ఆ హక్కుని మళ్ళీ రికార్డ్ ఆఫ్ రైట్స్లో పొందుపరుస్తూ వారికి పాస్ పుస్తకాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ రోజున తెలంగాణలో చాలా సందర్భాలలో అసైనీలకి ఎవరైతే అసైన్మెంట్ పట్టా పొందిన వ్యక్తులు ఉన్నారో పాత పాస్ పుస్తకాలు ఉన్నాయి కానీ ధరణిలో కొత్త పాస్ పుస్తకాలు రాలేదు. చాలా సందర్భాల్లో అసైనీలు చనిపోయారు, వాళ్ళ వారసులు మ్యూటేషన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నట్లయితే వారి పేరున మ్యూటేషన్ చేసి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వట్లేదు. ఇవ్వాలి అని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ధరణిలో మాడ్యూల్లో అసైన్మెంట్ భూములకు పాస్ పుస్తకం పొందడానికి అవకాశం కల్పించారు. అసైన్మెంట్ భూములను కూడా మ్యూటేషన్ చేయమని చెప్పినా సరే ఈ రోజున చాలా అసైన్మెంట్ భూముల మ్యూటేషన్ జరగటం లేదు, కొత్త పాస్ పుస్తకాలు రావటం లేదు. కాబట్టి వీటి మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. వీళ్ళంతా పేద కుటుంబాలకు చెందిన వ్యక్తులు, పేదరికం నుంచి బయటకు రావడానికి ఇచ్చిన భూములు, ఆ భూమిని వాళ్ళు పూర్తిగా అనుభవించాలి, హక్కులు ఉండాలి, దానికి కొంత రైతు బంధు రావాలి. ఆ భూముల మీద ఫలితాలు పొందాలంటే తప్పకుండా పాస్ పుస్తకం ఉంటేనే సాధ్యమవుతుంది, ధరణిలో పేరు వస్తేనే సాధ్యమవుతుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే అసైనీల పేరు ధరణిలో రాలేదో వెంటనే అసైనీల పేర్లు ధరణిలో వచ్చేలాగా చేయాలి. వారికి కొత్త పాస్ పుస్తకాలు అందించాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే అసైన్మెంట్ భూములకు పట్టా హక్కులు కల్పించాలని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. 2 సందర్భాలలో అసెంబ్లీలో దీని గురించి చర్చ కూడా వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకు మునుపు అసెంబ్లీలో మాట్లాడుతూ అసైన్మెంట్ భూములకి పట్టా హక్కులు కల్పించాలి, అసైనీలకి ఆరోగ్యం బాలేకనో లేకపోతే కుటుంబాల ఆరోగ్య అవసరాల కోసమో ఇంక ఇతరత్ర ఖర్చుల కోసం అమ్ముకోవాలన్నా అమ్ముకోలేని పరిస్థితి, ఇతర పట్టా భూములకేమో లక్షల కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి అమ్ముకుంటే, వీరి చేతిలో అసైన్ భూములు ఉన్నాయి కాబట్టి ఈ భూములను చాలా తక్కువ ధరకే అమ్మేసుకోవాల్సిన సందర్భాలు ఏర్పడుతుంది. రకరకాల కారణాల వల్ల అసైనీలు నష్టపోతున్నారు. కాబట్టి అసైనీల వాళ్ళకి ఇచ్చిన భూములపై పూర్తి హక్కులు కల్పించాలి. అందుకోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఒక క్యాబినెట్ సబ్ కమిటీని వేస్తాము, ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలతోటి కమిటీ వేస్తాము. ఇలా ఇంత ముందు ప్రకటనలు వచ్చినాయి. గత అసెంబ్లీలో కూడా చర్చ సందర్భంగా పట్టణ పరిసర ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లోని అసైన్మెంట్ భూములకి సంపూర్ణ హక్కులు కల్పించేలాగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది. మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు భూ చట్టాలు, సమస్యల పరిష్కారం, అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సేద్య సమాచారం కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.